నెల్లూరులో అత్యంత వైభవంగా పోటాపోటీగా గణపతి స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా కొన్నైతే ప్రజలను ఆకర్షించాయి. అందులో 19వ డివిజన్లో లంబోదర సెంటర్ నందు నూకరాజు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం అత్యంత ఎత్తైంది. ప్రత్యేక అలంకరణ, ఆకర్షణీయమైన మండపంతో ప్రజలను ఆకట్టుకుంటోంది. నెల్లూరులోనే అత్యంత భారీ విగ్రహంగా లంబోదర సెంటర్ గణేష్ దిగా నిలిచింది. నమస్కారం. నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి లంబోదర గణేష్ సెంటర్ 5 రోజుల ఉత్సవాలలో భాగంగా నేడు 2వ రోజు ఉదయాన్నే 8 గంటలకు వినాయకునికి అత్యంత ప్రీతిమంతమైనటువంటి గరిక పూజ నిర్వహించి ఈరోజు ఉదయం పూజలు మొదలయ్యాయి. ఇప్పటికే భక్తులు వేలాది మందిగా తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ మాధవ్ ఈవెంట్స్ వారి వచ్చే మరియు హైదరాబాద్ కళాకారుల చేత సినీ పాట కచేరీ ఉంటుంది. 8 గంటలకు మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి లడ్డు వేలంపాట కార్యక్రమానికి కూడా ఈరోజు 8 గంటలకు శ్రీకారం చుట్టాం. ఆ 8 గంటలకు లడ్డు వేలంపాట నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, బిల్డర్లందరినీ కూడా ఇన్వైట్ చేసి మీరు ఆ లడ్డు వేలంపాటలో పాల్గొని ఈ మా స్వామివారి లడ్డును మీరు ఎవరైతే కైవసం చేసుకుంటారో వారి కుటుంబం, వారి వ్యాపారాలన్నీ కూడా ఇప్పుడు 100 రూపాయలు సంపాదించే వాళ్ళు ఆ లడ్డుని కైవసం చేసుకున్న తర్వాత 1000 రూపాయలు రోజుకి సంపాదించే అంతటి మహద్భాగ్యాన్ని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు భాగస్వామ్యం కావాలని వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. దానికి ఈరోజు బాలాపూర్ లడ్డు ఏ విధంగా ఫేమస్సో మాగుంట లేఅవుట్ లడ్డు కూడా తొందరలో అదే విధంగా ఫేమస్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ 3, 4, 5 రోజుల పాటు అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాం. నెల్లూరు నగర ప్రజలందరూ నిన్న ఒక్కరోజే 50,000 మంది
నెల్లూరు చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక వినాయక చవితి వేడుకలకు మొదటి రోజు 50,000 మంది జనాలు వచ్చారంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు మేము రోజుకి 10,000 మంది వస్తే ఏర్పాట్లు తయారు చేశాం, కానీ ఒక్కసారిగా 50,000 మంది ప్రజలు భక్తులు వచ్చారు. అన్నా కూడా ఎక్కడా కూడా ఏ ఒక్క చిన్న భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా మా కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు కూడా 50,000 మంది వస్తారని అనుకుంటా ఉన్నాం. 50,000 మందికి తీర్థప్రసాదాలు కూడా రెడీ చేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా వచ్చిన ప్రతి భక్తుడు ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకుని వెళ్లడమే మా లంబోదర గణేష్ ఉత్సవం.